ఏ గోల్డ్ షాప్ కానీ బయలుదేరాం. మళ్ళా వ్లాగ్లోకి మళ్ళా వర్షం. ఈ వర్షం మొత్తం వ్లాగ్లన్నీ వర్షంతోనే నిండిపోతున్నాయి. డే 1 వ్లాగ్, డే 2 వ్లాగ్, డే 3 వ్లాగ్, అన్ని వ్లాగుల్లో వర్షాలే. అంటే కొన్ని ఏరియాలో వాళ్ళే ఈ ఏరియాలోకి వచ్చేసరికి స్టార్ట్ అయింది. నేను వర్షం ఫ్రెండ్స్ అన్నాడు, వర్షం పడతానే వర్షం దీనివల్ల త్రిష ఇట్లా చూడటం లేదు కదా. నేనున్నా కదా. త్రిషనా? త్రిష కాదు నేను, నిక్షిత. ఫుల్ వర్షం పెరుగుతుంది. హైలైట్ అయితే మా తమ్ముడు బైక్ మీద వస్తున్నారు. అయిపోయింది. మళ్ళా మాకంటే పర్లేదు, మేము కార్లో, వాళ్ళే ఎట్లో ఏమో ఎక్కడో ఆగుతారు. కొన్ని షాపింగ్ అయిపోయి బయలుదేరేటప్పుడు అనుకో రిటర్న్ తడిసిపోయినా పర్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు మూడు చేయాలన్నమాట. ఒకటి గోల్డ్ రింగ్స్ కొనేది ఉంది, గోల్డ్ జ్యువెలరీ తీసుకునేది ఉంది, ఇంకేంది నాది లెహంగాలు తీసుకునేది ఉంది. ఈ 3 ఈరోజే కంప్లీట్ చేసేద్దామని. ఫుల్ వర్షం. మా పవన్ గారితో వచ్చిద్దామా పెద్ద పెంట. ప్రతిసారి వాడిని చూస్తేనే పోలీసులు పట్టుకుంటారు. ఇప్పుడేమో మా స్టాని నా ఫ్రెండ్ స్కూటీ తీసుకొని రమ్మని చెప్తే ఆ స్కూటీకి ఏమో లైసెన్సును పొల్యూషన్ ఇన్సూరెన్స్ లేదంట. దానికి ఈయన చూడగానే పట్టుకున్నారు. దాని 1000 వేస్ట్. వాడు ఇంకా అక్కడే ఉన్నాడు. 2 చలానాలు ఉన్నాయంట, ఫైన్స్. నెక్స్ట్ ఇంక ఒకసారి నేను నా తమ్ముడు ఊరికే ఇంటి దగ్గరే జస్ట్ ఇలా తిరిగామమ్మ, దానికి 5000 అయింది. ముందు స్కూటీకి ఉన్నవన్నీ అట్లా వాడితో వెళ్తే ఎప్పుడు మా తమ్ముడితో అంతే. ఇగో ఖజానా, ఇగో అండి. ఇంకా ఇడికి వెళ్ళి ఎంగేజ్మెంట్ రింగ్స్ కొనేసుకోవడమే. బోడీ పెద్దదే, మోడల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఈ అబ్బాయి సాంగ్స్ బాగా పాడతాడు, నీకు ఆల్రెడీ తెలిసి. లేదు, ఈ అబ్బాయి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. కొరియన్ బాయ్ లా ఫీల్ అవుతా ఉంటాడు. కొరియన్ సిరీస్ చూసి అది ఖజానాలో ఇప్పుడు వీడిని తాకట్టు పెట్టి మేము వచ్చేది. ఓకే ఓకే అట్ట. ఖజానా ఎన్ని మంది ఉన్నారు స్వామి. డబ్బులు ఎందులో ఉన్నాయి నిన్ను? వెళ్ళు అమ్మా, బంగారు వెళ్ళు. ఇంకా మొత్తానికి అయితే రింగ్స్ సెక్షన్ ఆడుందని చెప్పి లిఫ్ట్లో మనం ఫస్ట్ ఫ్లోర్గా సెకండ్ ఫ్లోర్గా వచ్చినాం. ఇంకా ఆడ కూర్చుంటానే మనకి ఏవే ఉన్నాయో రింగ్స్ చూసినాం. ఫస్ట్ అయితే డైమండ్ రింగ్స్ చూసినాం. ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ నాదేమో పిల్ల చెయ్యి, అంటే సన్నగా ఉంటాయి ఏళ్ళు, చిన్న ఉంగరాలు. ఆ బాబుకి పర్లే కొద్ది పెద్ద చెయ్యి, పెద్ద వేళ్ళు, పెద్ద ఉంగరాలు. అది ఎందుకంటే తన సైజ్ కపుల్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాం. ఆ కపుల్ రింగ్స్లో అన్ని బ్యాండ్ రింగ్ టైపే మోడల్స్ ఉన్నాయి. పోనీ ఆ కపుల్ అంటే సపరేట్ రకాలు, అందులో లవ్ యూ అట్లున్నాయి అనమాట. అందులో తీసుకుందామంటే తనదేమో చిన్నదవుతుంది, లేదంటే నా సైజులు సరిపోతున్నాయి, తనకి నాకు సరిపోవడం లేదు, చాలా పెద్దగా అయిపోతున్నాయి. అందుకు అవి సెట్ కాక వేరే దాంట్లో ట్రై చేద్దామని చెప్పి ఇంకేదో డైమండ్లు చూడడము. ఆ డైమండ్లు నాతో ఆల్రెడీ డైమండ్ రింగ్ ఒకటి ఉంది ఆల్రెడీ. నేను కస్టమైజ్ చేయించుకుందాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు. అంటే దాని మీద ఫోకస్ చేయలేదు, నిజంగా ఎక్కువ పెద్ద ఫోకస్ చేయలేదు. దాని మీద టైం చూసుకోలే. లాస్ట్ మూమెంట్లోనే తీసుకుందాం అన్నట్లు అదొక ఆప్షన్ కింద పెట్టేసి వెళ్ళిపోయినాం అప్పటికప్పుడు. అండ్ చాలా మోడల్స్ అనుకున్న అన్ని దేవుడివి అవన్నీ ఉన్నాయి. అవన్నీ నాకు ఎందుకో సెట్గా అనిపించింది. అండ్ అప్పట్లో పాత కాలపు ఉన్నాయి చూడండి, ఇవి తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి
ఆ టైప్ ఎంగేజ్మెంట్ అయితే తీసుకుందాం అనుకున్నాను. గోల్డే కాదు, కొత్త కూడా గోల్డే, అన్ని మొత్తం గోల్డే ఉంటుంది. ఆ గోల్డ్ కాదు, అట్లా పని చేయదు. తీసుకుందాం అనుకున్నాను. ఫింగర్ పెట్టుకున్నప్పుడు నాకు ఎందుకు నా ఫింగర్కి సెట్ అవ్వలేదు అనిపించింది. తర్వాత ఇప్పుడు రియలైజ్ అవుతుంది అదే తీసుకుంటే బాగుండే అని. ఇంకా మొత్తానికి అయితే పైన ఆడి ఆడి తిరిగి అన్నీ మొత్తం సెక్షన్స్ అంతా చూసుకుంటూ కూర్చున్నాము. నీకు తెలిసిందే కదా, నాకు ఏదో ఆడ దొరికినది వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంతేగాని పెద్ద సెలెక్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అన్నీ తప్పుడు కుత్తలే. నిజమే, అమ్మాయిలకి గోల్డ్ పిచ్చి ఉంటుంది కానీ నిమ్మికి ఉంటుందండి బాబు. నాకుందే గోల్డ్ పిచ్చి ఉంది, తొక్కలుగా ఉంది గోల్డ్ పిచ్చి ఉంటుంది. నా ఉంగరాలు తప్పేం లేదు, ఉండేది కూడా. నా ఉంగరాలు మోడల్ చూపిస్తానండి ఎంత బాగున్నాయో. ఎంత పిల్లడి సైజు లేవండి, అదేందో అంత పెద్ద షోరూమ్ ఉంది కానీ చిన్న సైజు. అదేందో ఆడపిల్లలకి లిటిల్ ఫింగర్ ఉంటుంది, ఆ సైజ్ ఆ పిల్లడిది. చోటా బచ్చా ఫింగర్ ఉందంతా. అందుకు ఆ మోడల్స్ లోనే చూద్దాం అని చెప్పి ఇంకా దేవుడి దానికి దిగిపోయాం. దేవుడు చూసేసరికి ఇంకా నిమ్మికి వాళ్ళ ఇంటి దేవుడు గుర్తొచ్చాడేమో, ఆ దేవుడు కనబడ్డాడు. ఇంకా ఆ దేవుడు కావాలని, నాకేమో ఒక ఫోబియా ఉంది. ఆ దేవుడు అంటే ఒక రెబల్, ఆ దేవుడు చాలా స్ట్రిక్ట్. ఉంగరం చూపించినాక చూడొచ్చు. ఇంకా నేనేమో సైడ్కి వచ్చేసినాను, సెలెక్ట్ చేసుకొని చూసుకోండి అని చెప్పి. ఆ బాబా ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇంకా ఇవన్నీ మనకు సెట్ అయ్యేటట్లేవే ఇవన్నీ. అయ్యేటట్లేవే. మా అమ్మ నేను పక్కన వాళ్ళ అమ్మ ఏమేమో సెలెక్ట్ చేస్తున్నాం. అసలు ఆ ఖజానాలో ఏంది నాయన, గోల్డ్ కన్నా మనిషి లెక్క ఉన్నారు. వాళ్ళు చూపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్టాఫ్ అయితే భారీగా ఉన్నారు. మొత్తానికి అయితే ఇంక వీళ్ళు చూడడమే, నేను ఇంకా అక్కడ కూర్చొని వీడియో తీసుకుంటూ కూర్చున్న ఆపోజిట్. ఎందుకంటే మనం పెద్దగా చూసేది ఏం లేదు కదా. అండ్ రింగ్స్ కూడా డిజైన్స్ చూపిద్దాం అనుకున్నాం కానీ అది ఎందుకో తీయలేనంటున్నారు రింగ్స్. నాకు అదే అనిపిస్తుంది, ఏం తీయలేదా అని చెప్పి. రింగ్ డిజైన్స్ చూపించినాము కానీ ఇంక అంత స్లోగా. ఇంకా నేను ఇంకా ఖజానా దాన్ని ఏమంటారు, ఖజానా వ్లాగ్ చేయలే కదా నేనేమి. ఇంకా హోమ్ టూర్ టైప్ ఖజానా టూర్ అని ఇంకా అన్ని చూపించే, అందుకు చూపించడం లేదు అవన్నీ. అండ్ మాకైతే నిజం చెప్తున్నానండి, చాలా టైం పట్టింది. అంటే మేమేమనుకున్నామంటే ఈ రోజే లాస్ట్, మాకు ఆ రోజే లాస్ట్ డే ఇంకా మాకు షాపింగ్కి. మాకు ఇంక టైం లేదు. నాదొక లెహంగా ఒక బ్యాలెన్స్ ఉంది ఈవినింగ్కి. అండ్ నీది లేదు, నాది గోల్డ్ షాపింగ్ ఒకటి ఉంది. అండ్ ఇంకా రింగ్స్ది, ఈ 3 ఉన్నాయి. ఆ పిల్లోడైతే మొత్తానికి అయితే ఓపికగా చూపించినాడు కానీ నిజం చెప్పాలంటే నాకు అంత అనిపించేదట్ట కూడా అనిపించలేదు. నాకేమనిపించిందంటే అన్నీ ఉన్నట్టున్నాయి, ఈ మోడల్స్ ఉన్నట్టున్నాయి. ఆ స్టోన్ తీసుకుందామంటే ఆ స్టోన్ చూస్తే అవి ఊడిపోతాయి, బ్లాక్ అయిపోతాయి. పోనీ డైమండ్కి వెళ్దామని చెప్తే ఆ డైమండ్ ఎందుకులే అనిపించింది. సో ఇవన్నిటికి ఇంకా పక్కన పెట్టేసి గోల్డ్ అరుస్తాను చూడు. అప్పుడు చూసింటారు మీరు, అరిసింది గట్టిగా నువ్వు రా అని. అర్థంగా నేను అంటే నాకు ఎప్పుడు నిమ్మి పక్కన ఉండాలండి, లేకపోతే నాకు ఆ రోజు గడుచుదు. ఒక్క సెకండ్ నాకు కనిపించకపోయినా పిచ్చి పడుతుంది. అమ్మయ్యా, భారీ డైలాగ్ వేసేస్తారు. నిజం చెప్పాయి, నిజమేలే. ఎందుకంటే మనం అట్లా పాజిటివ్ ఎనర్జీ. బొంగే కాదా, నాకు ఎక్కువ ఇష్టం నిమ్మి అంటే, అంతే. అందరూ నేను నిమేష్ ఉండాలని చెప్పి అనుకుంటారు అందరు. పరిచయం కాదు, మా మమ్మీ అయితే నిమ్మి లేకపోతే మా అమ్మ అనగానే అమ్మ ఫోన్ వచ్చింది కరెక్ట్. ఇంకా మన సెలెక్షన్ బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇంకా నన్నే చూడమంటారు, తెలిసిందే కదా. ఇంకా పక్కన వాళ్ళు కూడా నన్ను అడుగుతారు, ఈ పిల్లోడు చాలా కష్టపడి గంటను చూస్తున్నాడంటే బీభత్సంగా సెలెక్ట్ చేస్తారు. అసలు హైలైట్ ఏం తెలుసా, ఏ షాపింగ్ అయినా నాది ఒక 10-15 మినిట్స్లో అయిపోద్ది. నిమ్మీది ఒకటే అండి 4-5-6 ఎన్ని అవర్స్ అయినా టైమే ఉండదు. అట్లా మళ్ళీ చూస్తూనే ఉంటాడు, సెలెక్ట్ చేస్తూనే ఉంటాడు, ఇంకా కావాలి. నేను ఒకటే చెప్తాను, మీకు చెప్పేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. నేను కొన్ని సంవత్సరాల తర్వాత షాపింగ్ పోయింటా. నేను యాక్చువల్గా ఏది షాపింగ్ చేయను, షాపులకు పోయి కొనుక్కోవడాలు గంటలు ఏది ఉండదు. పోతే ఆ 200 రూపాయల షర్ట్లో 300 రూపాయల షర్ట్లో ఆడింత బండలు ఉంటే ఆ ముందర వేస్తారు, ఆ ముందర ఉండేవి వేస్తారు, దాంట్లో 10 షర్ట్లు తీసి పక్కకి వేస్తారు, అంతే. 5 నిమిషాలు. ఇది అకేషన్కి సంబంధించినది కాబట్టి తిరుగుతానది కాబట్టి ఓపిక తీసుకున్నాను చూడండి. ఇంకా అదే ఆ బ్యాండ్ టైప్ ఇంకా తీసేసుకున్నాను. నిమ్మికి నా కపుల్ రింగ్లో సెట్ కాలేదు, నేను ఒక టైప్ తీసేసుకున్నాను. లవ్ యూ ఫర్ ఎవర్ ఉంటుంది, అది నాది. అది అన్నీ చూసి ఇంక లాస్ట్కి వచ్చి ఆ బ్యాండ్ అబ్బాయిలది కొనుక్కున్నాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ఎందుకు కొనుక్కున్నాను అని. ఇలా బాగానే ఉంటుందిలే కానీ మొత్తానికి అయితే అసలు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మా యాద్ తీసుకోవాలి అర్థం కావడంలే. నాకేమో అన్నీ చూసినాను, ఇంకా మొత్తం నరసింహస్వామి చూసినాక నాకు ఇంక మైండ్ ఎగిరిపోయింది. ఇంకా
ఇదే తీసుకోవాలని ఈ పాప ఏమి నా దగ్గర ఇట్లా మోడల్స్ చాలా ఉన్నాయి, అందుకే ఇగో ఈ టైప్ మోడల్స్ నాతో చాలా ఉన్నాయి, అందుకే వద్దు అని చెప్పి తీసుకోలే. అండ్ ఇంకా అన్ని మోడల్స్ ఉండగానే ఏంది ఇంకా తీసుకుంది, ఇంకా కొత్త అని చూసి అది తీసుకో. చూడండి అది సెలక్షన్ లేదు, ఎందుకంటే గోల్డ్ ప్యూర్ మొత్తం గోల్డే తీసుకుందాం, అసలు ఒక్క స్టోన్ కూడా ఉండొద్దు అనుకున్నాను, అందుకు అట్లా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా మొదలైంది చూడండి నిమ్మిది. వీటికి వచ్చినాము, నా బ్రదర్ పాపం ఆడంతా చూపించి మళ్ళీ వీటికి వచ్చి కూడా చాలాసేపే మన దగ్గరే ఉన్నాడు. ఇంకా అవి చూపించి ఇవి చూపించి ఆ మొత్తం సెట్ ఏవో చూసుకోండి చెప్పి అన్ని తీసి మొత్తానికి అయితే పెట్టినారు. అక్కడ మన ఇంటి దైవం నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అట్లా నాకు భయం వేసింది. కనిపించట్లే, మనకు కనిపిస్తాను అనుకోండి ఇంటి దేవుడు ప్రత్యక్షమయ్యప్ప స్వామి. ఇంతసేపు వెతుకుతున్నా కూడా నాకు నచ్చిన ఉంగరం ఒకటి కనపడలేదు. ఫస్ట్ టైం ఇంకా నాకు ఇప్పుడు కనిపించని చెప్పి దాని మీద మనసు పడే నాకు. ఇంకా చూసుకో ఆడ నుంచి ఈ పాపకి నాకు ఇంకా గొడవ ఫ్యాక్షన్. అసలు ఎవడైనా ఎంగేజ్మెంట్ అప్పుడు అడుక్కుంటారా అసలు? ఈ పిల్లడు చూస్తే నాకు అదే కావాలి, అదిగోండి నరసింహస్వామి. నాకేమో అంటే నేను చూపించాక అట్లా వేసుకున్నాను అండి. అది మామూలుగా అయితే మిడిల్ కాదే, ఫోర్త్ ఫింగర్, రింగ్ ఫింగర్ కి చాలా బాగుంది. అదైతే రింగ్ ఫింగర్ కాదు కదా, సెంటర్ ఫింగర్ కి, మిడిల్ ఫింగర్ కి. మొత్తానికైతే ఇంకా అది చూసిన తర్వాత ఇంక ఎన్ని ట్రైల్ చేసినా కూడా ఎంగేజ్మెంట్ రింగ్ పక్కన పడేసినాక నాకు ఇంకా అది మెయిన్, నాకు అది పడింది. ఎంగేజ్మెంట్ రింగ్ ఏది ఉన్నా పర్లే, అది మాత్రం రావాల్సిందే నా చేతికి. ఏంటంటే కరెక్ట్ టయానికి కనపడినాడు నరసింహస్వామి అని చెప్పి ఇంక దాని మీద ఈ పాప ఎట్లంటే ఈ పాప నచ్చింది ఏదైనా ఓన్ డెసిషన్. నాది మాత్రము దానికి ఇంకా కథలు చాలా సీన్లు నేను చెప్తా. ఫస్ట్ నాకు ఎంగేజ్మెంట్ రింగ్స్ దేవుళ్ళు పెట్టాలి, నేను ఎంగేజ్మెంట్ రింగ్ వేరేది తీసుకుంటా కదా, పెట్టాలని లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు నరసింహస్వామి అంటే ఒక ఇది ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పడం ఏంటి అంటే నరసింహస్వామి చాలా కోపము, చాలా ఇది గొడవలు జరుగుతాయి, ప్రశాంతత లేదు, అందుకే మేము మొక్కుకోవడం మానేసాము అని చెప్పడంతో నాకు అదే ఉండిపోయి. అండ్ 2-3 టైమ్స్ మేము వీళ్ళింటి దేవుడిది నరసింహస్వామిది ఓన్గా కట్టించింది గుడి ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడల్లా నిజంగానే చిన్న చికాకులు అన్నీ వస్తాయి. సో దాంతో నేనేం ఫిక్స్ అయిపోయానంటే ఓ బాబాయ్ ఆ దేవుడు చాలా పవర్ఫుల్, మన మసలే నాన్ వెజ్లు ఇష్టం వచ్చినట్టు ఉండేది, ఇవన్నీ అసలు వద్దు, ఎంగేజ్మెంట్ రింగ్ అది వద్దు, అసలు ఆ రింగే వద్దు అని నా బాధ. సో నిమ్మేం లేదు, నాకు అదే కావాలి, నువ్వు చెప్పింది అవుతుందా అని నేను ఇంక అలిగిపోయి కూర్చుంటాను. చూడండి అసలు సెలెక్ట్ చేయను, ఏం తీసుకున్నాడు అనుకుంటే చూడలేదు. ఫస్ట్ నిమ్మే ఎంగేజ్మెంట్ రింగ్ ఏం తీసుకున్నాడో కూడా తెలియదు. అండ్ నాకు ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు నాది చూస్తే నా ఎంగేజ్మెంట్ రింగ్ 7 grams ఉన్నట్టుంది నా రింగ్. నిమ్మిది ఎంగేజ్మెంట్ రింగ్ సైజ్ ఎంత ఉంది గ్రామ్స్? 3.5-4 అండి. మీంది వచ్చేసి నరసింహస్వామి 9 grams తీసుకున్నాడు. నేనేమంటా నిమ్మి అసలు ఎంగేజ్మెంట్స్ చూపించేటప్పుడు నీది చూస్తే బుడంకాయలాగా ఉంది, నాది చూస్తే పెద్దగా ఉంది, నువ్వు అసలు ఏంది అసలు చూసే జనాలు ఏమనుకుంటారు, అక్కడ కూడా ఏందో మేమేదో నీకు చిన్నగా కొన్నాం అనుకోరా, ఏమనుకుంటారా, నాది ఇంకా టెన్షన్. నీ మీ చూస్తే లేదు నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి. ఆ చిన్న సైజుల్లో కూడా చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి, అందులో ఏవో అదొకటి కొనుక్కొని వచ్చాడు. నేను ఏది తీసుకోవాలని పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్మెంట్ రింగ్ మీద లేదు నాకు నరసింహస్వామిది నా చేతికి పడాల దేనికి వెళ్ళవైతే అనేది వచ్చేసింది. ఇంకా ఈ పాప చూస్తే ఆడ ఏదో పిల్ల పంచాయతీ పెట్టింది, ఇంకా అలుక్కుంటా. ఎవరు పిల్ల పంచాయతీ? నువ్వు పెట్టావు పిల్ల పంచాయతీ. ఉంగరం అది తీసుకుంటా, మళ్ళీ ఎంగేజ్మెంట్ రింగ్ ఏదో ఒకటి తీసుకుంటా కదా. ఏదో ఒకటి ఎందుకు తీసుకోవాలి? మీ ఎప్పుడు ఎంగేజ్మెంట్ అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఇద్దరికి నచ్చింది తీసుకోవాలి. దాన్ని కూడా ఏదో ఒకటి అంట, చూసారా దాని మీద మీకు అర్థమైపోతుంది. ఎంగేజ్మెంట్ ఏదో ఒకటి అంటే అంత లైట్గా ఉంది అసలు బంధం అంటే. మా నరసింహస్వామి చేతికి పడేదానికంటేనా శుభకార్యంగా. నిమ్మి నరసింహస్వామి అంటే డేంజర్ అని చెప్పారు. డేంజర్ ఏంటికుంటా, నీ తలకాయ నరసింహస్వామి అంటే కోపం ఉండొచ్చు. అదిగోండి అది ఇంట్రెస్టింగ్గా నేను వచ్చిన అన్ని గంటల్లో నా ఫేస్లో రొంత కలర్ రావడము, రొంత రాజసం రావడము, రొంత హ్యాపీ ఫీల్ కూడా. అదా ఫేస్ చూడండి అబాబ్ది, అప్పుడే విన్నాను వెళ్ళిపోతాను చూడండి. అప్పుడే ఫేస్ అంతా మాడిపోయింది. ఇంకా మాడిపోయింది. నీకు కొనుక్కోవడం నాకు ఇష్టం లేక ఏం కాదు, నా బాధ అంతా ఆ దేవుడు వద్దు అని. వేరే ఏ దేవుడైనా పర్లేదు అన్నా నేను. మళ్ళా నేను ఈ బాబా మైండ్ లో టైప్ పెట్టేసుకుంది, గలాట సీరియస్ ఆ దేవుడు చెప్పలేదా? చెప్పేదేమే నాకు ఇప్పుడు మాకు అదే దండి మంది నరసింహస్వామి ఉన్నారు. ఆయన ఏందనుకుంటారు నువ్వు?
అండ్ మాది లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవ్వడం అసలు నరసింహస్వామితోనే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నా బండి ఫస్ట్ పూజ చేయించినది నరసింహస్వామి గుడిలోనే. ఈ ఆనబొద్దు నాకు ఏమి దానివల్ల థ్రెట్ కానీ నా వల్ల దానివల్ల యాక్సిడెంట్ కానీ నాకు ఏమి ఏ ఆటంకం జరగలేదు ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అర్థండి. ఇంకా చూడండి మురిసిపోతున్నాడు. అది నేను ఇంకా అలిగేసి చూడు మా అమ్మకి చెప్పుకుంటున్నాడు, ఏందమ్మా ఇంకా నా ఇష్టం లేదా, ఇది నాకు నచ్చింది తీసుకోకూడదు, ఎప్పుడు అది చెప్పింది అని. నేను ఇదైనా తీసుకోపోను, ఇదైనా తీసుకో, ఏదైనా తీసుకోమని చెప్తున్నాను, కానీ నరసింహస్వామిని మాత్రం వదలలేదు. నాకు కూడా కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఆలోచించుకున్నాను, ఏమోలే ఏదైనా ఒక శుభకార్యం చేసినప్పుడు ఇంటి దేవుణ్ణి ఫస్ట్ పూజించాలి, నిమ్మికి ఎందుకో అతను వచ్చి కనబడ్డాడు కదా అని నేనే మళ్ళీ సర్ది చెప్పుకొని, మీరు రెస్టారెంట్లో కూడా చూస్తారు అసలు మాట్లాడలేదు నేను. ఆ బాబా ఎట్లంటే ఒక టైపు, ఆ బాబా ఏదనుకుంటే అదే అదే ఇంకోటి ఆ బాబుగా ఆలోచనలు కూడా ఒక టైపు ఇమాజినేషన్ ఎక్కువ భయంకరంగా ఊహించేసుకుంటుంది. ఆ ఇమాజినేషన్కి వాస్తవానికి 1% కూడా ఉండదు, కానీ ఊహించుకునేది మాత్రం ఓ రేంజ్లో ఊహించుకుంటుంటుంది. అది నెగిటివ్ అయినా కూడా పాజిటివ్ అయినా కూడా. అట్లా పాజిటివ్గానే చాలా మంది విషయాల్లో దెబ్బ తగులుతుంది. అదా నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. నేను వేరే జోనర్, వాళ్ళు వేరే జోనర్. నేనేమో వాళ్ళ అమ్మాయికి ఎక్స్ప్లెనేషన్, ఏందమ్మా ఇది అసలు పద్ధతేనా, ఏందనుకుంటారు అసలు, నేనేం ఉంగరం తీసుకునేది ఏం నరసింహస్వామిని తీసుకోకూడదా, మా ఇంటి దేవుడిని నేను తీసుకోకూడదా, ఏందనుకుంటాను పాప, అసలు ఇదేనా పద్ధతి అంటే, అసలు వీడికి ఎందుకు వచ్చిండేది అది ఇదని నేను డిస్కషన్. నేను ఇంకా అసలు బిల్డింగ్ అసలు ఆ బ్లాగ్ అంతా చెడిపోయింది నిజం చెప్పాలి. ఆ బాబా ఏకంగా వేరే ఫ్యామిలీలోకి కలిసిపోయింది, ఈ ఫ్యామిలీలో లేదు. ఇది బిల్డింగ్ అంతా 2,10,000 అయినట్టుంది, 3 రింగులు కలిపి మొత్తం 17-18 గ్రామ్స్ అట్లా మిడిల్లో వచ్చింది. అండ్ మిగతా అయితే ఫుల్ అలిగే రోజు. అది అంత పిచ్చి అబ్బా, పిచ్చి అంతా ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు జనరేషన్ సెట్ అయ్యే పాప కాదు ఈ పాప. అండ్ నాకు చాలా బాధ్యత ఎక్కువ. బొంగులే బాధ్యత లేదండి, ఉంటా అందరికీ ఉంటది, నాకు లేదా? ఈ జనాలు ఏందప్ప బిల్లు కట్టే కొంతమంది ఉన్నారనుకుంటారేమో, అది కాదు గిఫ్ట్లు ఇస్తారు. నువ్వు 1,00,000 రూపాయలు చేస్తే 2 లక్షలు చేస్తా. మా మమ్మీ ఇంకా గోల్డ్ షాపింగ్ ఏంది ఏ మోడల్స్ ఉన్నాయి అన్నట్టు మా మమ్మీ చూసుకుంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యారేజ్ కొనుక్కోవాలి కదా, సో దానికి ఇప్పుడు వెళ్ళి చెకింగ్ మా మమ్మీ. ఇంకా గిఫ్ట్ ఇప్పుడు రాదు, ఇంకా వారంకి ఇస్తా అన్నారు. మళ్ళీ గిఫ్టే పట్టించుకోవాలి, ఇంకా తీసుకునేది కూడా లేదు. ఇంకా వాళ్ళు ఇచ్చేది ఏం తీసుకుంటారు అన్నట్లు. ఇదిగోండి ఇంక తినేసిన అది అయిపోయినాక మళ్ళీ హోటల్కి వచ్చిన హోటల్ అద్దా సేమ్ రాజుగారి పొలం. ఎంత అలిగినా కూడా మెక్కుతాను చూడండి. నువ్వు మెక్కలేదా? నేనేం అలగలే, కోపం వస్తుంది నాకు అంతే. ఇది కొన్ని విషయాల్లో దూరకూడదు, కొన్ని విషయాల్లో దూరొచ్చు, అన్నిట్లో చూడండి.